హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది యూనికార్న్ బైక్ ఇంజన్ ఛాంబర్స్. ఇక్కడ మీరు ఇంజన్ ఛాంబర్ గమనించారంటే పూర్తిగా ఆయిల్తో అయితే నిండిపోయింది. కందెన ఎలా ఉంటుందో అలా అయితే ఆయిల్ ఛాంబర్స్ అయితే ఉన్నాయి. ఆ ఆయిల్ ఛాంబర్స్ అలా ఉన్న వాటిని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చాయి. మనం ఇంజన్ ఛాంబర్స్ క్లీన్ చేసుకున్నాము అంటే మనకి షోరూమ్ నుంచి ఎలా వస్తాయో అలా అయితే కనిపించాలి. 100% అయితే రావనుకోవాలి. మనం ఒక 70% అయినా కూడా మనకి ఇంజన్ ఛాంబర్స్ అనేది నీట్గా ఉండాలి. ఎందుకంటే మనం వేసిన ఆయిల్ త్వరగా బ్లాక్ కాకూడదు అంటే మనకి ఆ ఛాంబర్స్ క్లీన్లోనే మన పనితనం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఛాంబర్స్ అనేది ఎప్పుడైనా కూడా ఇంజన్ క్లీన్ చేస్తున్నారంటే ఎంత వీలైతే అంత నీట్గా అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. అలాగే ఇక్కడ మనం హెడ్ అయితే ఫిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక హోల్ అయితే కనిపిస్తుంది. ఆ హోల్ బ్లాక్ అయిందంటే మళ్ళీ ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హోల్ అనేది క్లీన్గా ఉండాలి. అలాగే హెడ్ కప్పుకు వచ్చేసి ఇక్కడ నేను పెట్రోల్ వేసి చూపిస్తాను, మీరైతే గమనించండి. ఆ అన్ని హోల్స్ అనేది ఫ్రీగా ఉండాలి. ర్యాకర్స్ పైన ఆయిల్ అయితే పడుతుంది కాబట్టి నేను పెట్రోల్ వేసి అయితే క్లీన్ చేస్తున్నాను. అన్ని హోల్స్ అనేది కంపల్సరీగా ఫ్రీగా అయితే ఉండాలి. ఇక్కడ కూడా మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత సైలెన్సర్ ఎక్కించకుండానే మనం బీటింగ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా వినండి ఫ్రెండ్స్.